అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ నమూనా సేకరణ కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయని విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆరోపించారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను మాజీ సీఎం వైఎస్ జగన్ రద్దు చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ బాక్సైట్ తవ్వకాలు జరిపేందుకు సిద్ధమవుతుంది అన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అన్నారు. గిరిజన చట్టాలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరిపితే పెద్ద ఎత్తున పోరాటం జరుపుతాము అంటున్న జడ్పీ చైర్పర్సన్ సుభద్రతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి కలకలం రేగింది. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరగనున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన జడ్పీటీసీలంతా కూడా ఆందోళనకు దిగారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి జడ్పీ చైర్పర్సన్ సుభద్ర గారు ఉన్నారు. మేడం, ఇటీవల కాలంలో కొంతమంది యువకులు జెర్రీల ప్రాంతంలో బాక్సైట్ నమూనాలను సేకరించారు. అసలు వారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, వారిని అధికారులు ఏమైనా గుర్తించారా? అసలు దీని వెనకాతలు ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? 2019లో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటి సంతకంగా మా గిరిజన ప్రాంతంలో ఏదైతే జియో నెంబర్ 97 ఉందో దాన్ని రద్దు చేసి తీపి కబురు ఈ రోజున ఊపిరి పీల్చుకున్నారు అందరూ కూడా. సో అటువంటిది మళ్ళీ ఇప్పుడు ఏసర్ జిల్లాలో ఏదైతే చింతపల్లి జీకే వీధికి ఆనుకొని ఉన్నటువంటి జర్రెల ప్రాంతంలో అంతా కూడా ఈ రోజున మరి ఎన్ఎండిసి నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఒక గ్యాంగ్ వచ్చారు. సో వచ్చి ఆ ప్రాంతంలో అంతా కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి మట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ అన్నీ కూడా వారి నమూనాలను సేకరిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుమానం కలిగి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టడం జరిగింది. వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు అన్ని రకాలుగా కూడా పర్మిషన్ ఉంది, జీవో కూడా మెన్షన్ చేశారు, కాబట్టి మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది, అలాగే ఏఎస్ఆర్ కలెక్టర్ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు అని చెప్పారు. అంటే అంత ధైర్యంగా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎన్ఎండిసికి సంబంధించిన వాళ్ళు ఈరోజు అధికారులు వచ్చారంటే తప్పకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సంబంధం లేకుండా ఇది వచ్చి ఉంటారా? ఇటీవల కాలంలో జెర్రీల ప్రాంతంలో బాక్సైట్కి సంబంధించిన మట్టి, రాయి నమూనాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే జరిగాయని తెలుగుదేశం ప్రభుత్వము ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ను తవ్వేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకున్న వ్యక్తి, ఆ జీవోను రద్దు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జడ్పీ చైర్పర్సన్ చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలను జరిపితే కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.